ఏంటో చెప్పనా, ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలు దేవుడు నేను నడిపిస్తాను. చక్కగా పోవు బాటను నేను నీకోసం ఏర్పాటు చేయబోతున్నాను. నీవు త్రొట్టిల్లకుండా సాగిపోబోతున్నావు. నీళ్ళ కాలువ ఎద్దుకు నేను నడిపించబోతున్నాడు. మనుషుల చేత తిరస్కరించబడి ఇక భవిష్యత్తు లేదని బాధపడుతున్నావా? నిశ్చయంగా నా దేవుడు తన పరిశుద్ధ స్థలము నుండి నీ కొరకు దేవుడు గర్జన చేయబోతున్నాడు. ఆయన స్వరమును దేవుడు వినిపింప చేయబోతున్నాడు. తన స్వరమును దేవుడు వినిపించబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. కనుక దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని సమాజముగా సంఘముగా కూడి ఆయన రక్షణను స్వీకరించి ఆయన అభిషేకాన్ని పొందుకొని ఆయన సన్నిధిలో ఒక పరిశుద్ధమైన జీవితం చేస్తున్న నీ జీవితంలో అద్భుత కార్యములు, రూతమ జీవితంలో, యోసేపు జీవితంలో, దావీదు జీవితంలో చేసిన కార్యాలు తృణీకరించబడిన నీ జీవితంలో కూడా నా ప్రభు చేయబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎక్కడ తలదించుకున్నావో అక్కడ తల ఎత్తుకునేటట్టుగా దేవుడు చేస్తాడు. ఎక్కడ అవమానపరచబడ్డావో అక్కడ నువ్వు ఘనపరచబడినట్లుగా దేవుడు చేస్తాడు. ఎక్కడ తృణీకరించబడ్డావో అక్కడ నిన్ను హెచ్చించున్నట్లుగా నా ప్రభు చేస్తాడు. ఆఫ్టర్ 40 days ఒక చిగురు రాబోతుంది. ఎండిపోయినవి చిగురించబోతున్నాయి. ఎండిపోయిన ఆత్మీయ జీవితాలు చిగురించబోతున్నాయి. ఎండిపోయిన పరిస్థితులు చిగురు పట్టబోతున్నాయి. ఓ షకబదలసియా, యేసుక్రీస్తు నామములో నేను చెప్తున్నాను. ఏది ఎండిపోయిందో, ఏది మూడువారిపోయిందో, ఏది భూస్థాపితం అయిపోయిందో, ఏది క్లోజ్ అయిపోయిందో, యేసు నామంలో చెప్తున్నాను. ఒక నూతన ఆరంభానికి దేవుడు ప్రారంభం చేయబోతున్నాడు. ఒక నూతన ఆరంభానికి ప్రారంభం చేయబోతున్నాడు. నూతన ప్రారంభాలు ప్రతి కుటుంబంలో జరగబోతున్నాయి. సంఘములలో జరగబోతున్నాయి. సేవలలో జరగబోతున్నాయి. అభిషేక కార్యాలు పరిచర్యల్లో జరగబోతున్నాయి.